బల్దియాలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ స్కామ్ బయటపడింది. నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ లేకుండానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లను ఫలక్నుమా సర్కిల్ అధికారులు జారీ చేస్తున్నారు. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఇదే సర్కిల్లో 80 సర్టిఫికేట్లను జారీ చేశారు. ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, గోషామహల్ సర్కిల్స్లోనూ ఈ దందా కొనసాగుతోంది. అధికారుల అండదండలతోనే ఈ దందా నడుస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సర్టిఫికేట్లను ఆధార్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు కొందరు ఘరానా మోసగాళ్లు వాడుతున్నారు. ఒక్కో సర్కిల్ నుంచి సుమారు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు నెలకు ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత జరుగుతున్న ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. సర్కిల్ అధికారులు జారీ చేస్తున్నారు. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఇదే సర్కిల్లో 80 సర్టిఫికేట్లను జారీ చేశారు. ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, గోషామహల్ సర్కిల్స్లోనూ ఈ దందా కొనసాగుతోంది. అధికారుల అండదండలతోనే ఈ దందా నడుస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సర్టిఫికేట్లను ఆధార్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు కొందరు ఘరానా మోసగాళ్లు వాడుతున్నారు. ఒక్కో సర్కిల్ నుంచి సుమారు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు నెలకు ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత జరుగుతున్న ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.